నాయకుల తీరు నచ్చకున్నా లీడర్ అన్న పేరుతోని పబ్లిక్ అన్యాయం చేసినట్టు అనిపించిన ఓనాడు కాకుండా ఓనాడన్నా జనాలు పక్క తిరగబడతారు. ఓటుతోని బుద్ధి చెప్పి గద్దెదించుడే కాదు, నిజాలు తెలిస్తే ఇగో ఇట్లా నీసు వాసన వచ్చే తీరు కూడా సోయి తెప్పిస్తారు. అయ్యయ్యో! ఏదో హోలీ పండుగ నాడు కొట్టినట్టే మొఖం మీద కోడిగుడ్లు కొడుతురుగా. కుర్చీలకెళ్ళేసే గ్యాప్ కూడా ఇయ్యకుండా గప్పగా పరుచుకురు గుడ్లతోని. మరేం కాని పని చేసి నీ మోతవరి మొగాయనానంటే తృణమూల్ కాంగ్రెస్ మాజీ మంత్రి ఉజ్వల్ బిశ్వాస్ అనే ఈయన మీద మస్తు బద్నాంలు ఉన్నాయట. మొన్నటి దానికంటే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెసే పవర్లు ఉంది కాబట్టి జనాలు ఊకున్నారేమో గానీ ఈసారి ఎన్నికల్లో వాళ్ళ అధికారం పోయింది కాబట్టి ఆయన నియోజకవర్గం పబ్లిక్ సార్ ఇంటికి వచ్చి మాట్లాడుకుంటూనే తెచ్చుకున్న కోడిగుడ్లు తీసి ముఖం మీద రప్ప కొట్టిరు ఇట్లా. అయితే సర్కార్ సామాను అక్రమంగా నిల్వుంచి ఈయన ఇష్టానికి వాడుకుండా అనుకున్న బంధంల మీద ఈయన మీద ఇప్పటికే మస్తు వార్తలు వచ్చినాయట. మా పైసలతో పన్ను కట్టించుకొని సర్కార్ సామాన్లు నువ్వు వాడుకుంటావా అనుకుంటా మా సొమ్మే తింటావా అని అరుచుకుందామని వచ్చి ఆఖరికి ఇట్లా బుద్ధి చెప్పిరట. ఒక్కొక్కరు వరుస పెట్టి ఒక్కో పాయింట్ అడుగుతుండే వరకలా క్విక్ మన కూడా కుర్చీలు నెంగులో పడ్డాడు. ఇట్లా పోతే పోయినా తీ గుడ్ల పైసలు ఏముంది, ఓనాడు 3 పూటల కోడిగుడ్ల కూరనే వండుకుందామని ఊకుందాం గానీ మన పైసలు తిన్న మాజీ మంత్రికి మాత్రం బుద్ధి చెప్పకుండా ఇడిసేది లేని ఈ ఉపాయం చేసినట్టున్నారు. ఆఖరికి నిన్న పొద్దుమికి పోలీసులు కూడా అధికారికంగా అరెస్ట్ చేసి పట్టుకపోయారటినని. కానీ చూసిర్రా, పవర్లున్న రోజులు ఆడిందే ఆట పాడిందే పాట అని ఎన్ని ఆగం కథలు పడ్డా ఆఖరికి పబ్లిక్ తలుచుకుంటే అధికారం లేకుండా ఓడే కాదు. ఇగో ఇట్లా కోడిగుడ్ల సన్మానాలు కూడా తప్పవు అనుకుంటా కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియోని చూసిన నెటిజనాలు.